బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కేబినెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగతను తగ్గించే లక్ష్యంతో సీఎం ఉపాధి కల్పన కార్యక్రమం అనే కొత్త పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 300 కోట్లతో 3,500 చిన్న పరిశ్రమలకు ఆర్థిక సాయం అందించి సుమారు 17,000 మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఏపీ ఎస్పీ బెటాలియన్ లోని 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్లుగా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో కేబినెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగతను తగ్గించే లక్ష్యంతో సీఎం ఉపాధి కల్పన కార్యక్రమాన్ని అనే కొత్త పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 300 కోట్లతో 3,500 చిన్న పరిశ్రమలకు ఆర్థిక సాయం అందించి సుమారు 17,000 మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఏపీ ఎస్పీ బెటాలియన్ లోని 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్లుగా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశం ప్రధానంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు కూడా మనకైతే కొంత సమాచారం ఉంది. ముఖ్యంగా పర్యాటకం, విద్యుత్ అంశాలపై కూడా ప్రధానంగా కేబినెట్ చర్చ జరగబోతూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఇటు ఏదైతే విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ సంవత్సరం ఏపీలో ఉన్నటువంటి అధికారులు చేశారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రాజధాని పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మిస్తానంటూ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. దానికి తగిన విధంగానే అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలని కూడా వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈ నెల 16వ తారీఖున అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఒక పక్క ఇప్పటికే పలు విద్యా సంస్థలకు సంబంధించి కానీ పలు పరిశ్రమకు సంబంధించి కానీ భూములు కేటాయింపులు చేశారు. మరో పక్క రాజధానిలో ఏదైతే అభివృద్ధి అనుకున్న దానికంటే వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా ముఖ్యంగా సూపర్ 6 కి సంబంధించి ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి తగిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా ముందుకు వెళ్తుంది. అన్నదాత సుఖీభవ కానీ ఇలాంటి పథకాలు కూడా పెద్ద ఎత్తున ప్రజలు కోరుకునే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. మరో పక్క క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకొని దానికి తగిన విధంగానే అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు. ఏదైతే యుద్ధం కారణంగా పూర్తిగా కూడా దేశంలో గ్యాస్ కొరత ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో దాన్ని అధిగమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఎప్పటికప్పుడు గ్యాస్ మీద సమీక్షలు కూడా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా ఈ రోజు కేబినెట్ లో కూడా ఇటు ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దేశం మీద ఏ విధంగా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్ లో దాన్ని అధిగమించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వంటి అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అందిస్తున్నప్పుడు దానికి తగిన విధంగానే ప్రజల్లోకి వెళ్లి ఉన్న విషయాలు తెలియజేసే విధంగా మంత్రులు కానీ కలెక్టర్లు కానీ అదే విధంగా ప్రజా ప్రతినిధులంతా కూడా పనిచేయాలంటూ పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా ప్రధానంగా ఈ మధ్య కాలంలో చర్చిస్తూ ఉన్నారు. తాజాగా ఈ రోజు కేబినెట్ లో కూడా ఇక ఏపీ ప్రభుత్వం గేరుబాటు ముందుకు వెళ్లే విధంగా కూడా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.